హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. ఈరోజు రాఖీ పండగ కదా, రాఖీ విశేషాలు చెప్దామని మీ ముందుకు వచ్చాను. ఇది మా పిల్లలిద్దరికి వాళ్ళకే పంపించిందండి రాఖీ. అయితే చిన్నోడికి ఇచ్చేసాము. ఆ చిన్నోడు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పని వాడు కట్టుకొని వెళ్ళిపోయాడు. పెద్దోడికి రోజు సెలవు, అందుకని చెప్పని ఇప్పుడు పెద్దోడిది కట్టుకుంటాడండి. రాఖీ రక్షాబంధన్ అని చెప్పని అంటారండి. ఈ రాఖీ పౌర్ణమిని కొన్ని ప్రాంతాలలో జంధ్యాల పౌర్ణమి, తర్వాత శ్రావణ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇది అన్న చెల్లెలు, అక్క తమ్ముడికి సంబంధించినటువంటి రాఖీ పౌర్ణమి అండి. అది ప్రేమపూర్వకంగా రాఖీని కట్టుకునేటువంటి పండగ. ఇది చెల్లెలింటికి వచ్చి కానీ అక్క ఇంటికి వచ్చి కానీ రాఖీ కట్టించుకుంటాడు. లేదంటే చెల్లెలే అన్నయ్య ఇంటికి వెళ్ళి అక్కే తమ్ముడి ఇంటికి వెళ్ళి ఇలా కూడా రాఖీ కడుతూ ఉంటారు. అయితే రాఖీ కట్టే ముందు తమ్ముడికి కానీ అన్నకి కానీ స్వీట్ తినిపించి రాఖీ కడతారండి. ఆ రాఖీ కట్టేటప్పుడు అన్నయ్య చెల్లెల్ని ఆశీర్వదిస్తాడు. ఏమని? నా చెల్లెలు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అని ఆశీర్వదిస్తాడు. ఇది రాఖీ యొక్క విశిష్టత. అన్న చెల్లెళ్ళ అనుబంధము, అక్క తమ్ముడి అనుబంధం అండి. దీనికి ఒక చిన్న కథ ఉందండి. ఆ కథ చెప్తాను మీకు. వినాయకుడికి నాగదేవత అనేటువంటి చెల్లెలు ఉందండి. చెల్లెలు వచ్చి వినాయకుడికి రాఖీ కడుతూ ఉంటుంది. అది వినాయకుడి యొక్క పిల్లలు చూస్తారు. చూసి నాన్న మాకు కూడా చెల్లి కావాలి అని చెప్పానని అడుగుతారు. అడిగితే అప్పుడు వినాయకుడి యొక్క నేత్రాల నుండి ఉద్భవించినటువంటిది సంతోషిమాత. అయితే పిల్లలకి రాఖీ కట్టించుకుంటారు. ఈ సంతోషిమాత పూజ చేస్తే చాలా శుభాలు కలుగుతాయి అని చెప్పానని నానుడు ఉంది. ప్రజల నమ్మకం కూడా అండి. సంతానం లేని వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి ఈ సంతోషమాత పూజ చేస్తే కనుక పిల్లలు పుడతారు, పెళ్లి త్వరగా అవుతుంది అనేటువంటి నమ్మకం అండి. ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఈ సంతోషమాత పూజ చేస్తే శుభాలు కలుగుతాయి. ఆ దేవి వచ్చి మనల్ని దీవిస్తుందండి. ఇంకొక కథ ఉందండి రాజులది. క్రీస్తు పూర్వము 326వ సంవత్సరంలో అలెగ్జాండర్ అనేటువంటి రాజు మన భారతదేశంపై దండెత్తడానికి వచ్చాడు. ఇప్పుడు జీలం నది దగ్గర పురుషోత్తముడితోటి యుద్ధము చేయడానికి వచ్చాడండి. అయితే ఈ పురుషోత్తముడి యొక్క సైన్యం ఏమిటంటే ముఖ్యంగా ఏనుగులండి. ఆ ఏనుగులు ఈ అలెగ్జాండర్ సైన్యాన్ని చిత్తు చేసేసాయి. ఈ విషయము అలెగ్జాండర్ యొక్క భార్య రుక్సానా తెలుసుకుంది. అయ్యో, నా భర్తను చంపేస్తాడేమో పురుషోత్తముడైనటువంటి రాజుడు అని చెప్పారని భారతీయ సాంప్రదాయము రక్షాబంధనం అనేటువంటి విషయాన్ని ఆమె తెలుసుకొని ఈ పురుషోత్తముడికి అన్నయ్య నేను నీకు రాఖీ పంపిస్తున్నాను అని చెప్పి పంపించింది. చెల్లెలుగా పురుషోత్తముడు ఆమెని అంగీకరించాడు. అట్లానే ఈమె అన్నగా అంగీకరించి అన్నకు పంపించింది. ఆ రాఖీని కట్టుకున్నాడు. అయితే మళ్ళీ యుద్ధం జరుగుతున్న సమయంలో ఘోరంగా యుద్ధం జరుగుతుంది ఇద్దరికి, పురుషోత్తముడికి అలెగ్జాండర్కి. చంపే అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు చంపాలని అనుకుంటాడు. అప్పుడు చేతికి కట్టుకున్నటువంటి రాఖీ కనపడుతుంది. అప్పుడు రుక్సానాకి మాట ఇచ్చాడు కదా, నీ భర్తను చంపనని చెప్పారని మాట ఇచ్చాడు. ఆ మాట గుర్తు వచ్చి పురుషోత్తముడు అలెగ్జాండర్ని చంపకుండా వదిలేస్తాడు. అయితే ఇట్లా రక్త సంబంధికులే కాకుండా మన స్నేహితులు, బంధువులు వాళ్ళకు కూడా రాఖీ కట్టుకోవచ్చండి. అయితే ఇప్పుడు రాఖీ కట్టేటప్పుడు ఎవరైనా సరే అన్నకైనా తమ్ముడికైనా కట్టేటప్పుడు నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనిద్దరం దేశానికి, ధర్మానికి, సంస్కృతికి, సమాజానికి, మన ఇంటికి రక్ష అని కట్టండి. అలా కట్టినప్పుడు దేవుళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. ఇలానే మీరు ఉండండి అని చెప్పాను. ఇదండి నాకు తెలిసినటువంటి రాఖీ పౌర్ణమి విశేషాలు మీ ముందుంచాను.